కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి సీఎం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నారాయణపురం నుంచి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా యాత్ర కొనసాగనుంది. ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం భీమవరంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఇక సభ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ రోడ్ మీదుగా ఈతకోటకు ముఖ్యమంత్రి బస్సు యాత్ర కొనసాగనుంది. రాత్రి ఈతకోట శివారులో సీఎం జగన్ బస చేరున్నారు. కాసేపట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున మనకు అందిస్తారు. సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం వద్ద ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించి రెండో రోజు ఇది. నిన్న కలపరు టోల్గేట్ దగ్గర నుంచి నారాయణపురం వరకు కూడా జరిగినటువంటి బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. వైసీపీ శ్రేణులు అలాగే కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ తరలి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు గణపవరం నుంచి గణపవరం మీదుగా ఉండి భీమవరంలో వరకు కూడా ఈ బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ అనంతరం తర్వాత పెనుగొండ సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఆ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి ఈ అభిమానులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి పైన జరిగినటువంటి రాయి దాడి నేపథ్యంలో ఇక్కడ భద్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదనంగా మరొక 2000 మంది పోలీసులు ఈ యాత్రకు పహారా కాస్తున్నారు. లోపలికి ముఖ్యమంత్రి బస చేసేటటువంటి ప్రాంతం అలాగే ఆయన బస్ ఎక్కి యాత్ర చేసేటటువంటి సమయంలో దాదాపు 500 మీటర్ల వరకు కూడా ఎవరు పెద్దగా జనాలు ఎవరు కూడా ఉండకుండా చూసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తూ ఉండడంతో వారందరినీ ముఖ్యమంత్రి వద్దకు కొంతవరకు అనుమతిస్తున్నారు. అలాగే నాయకులు, ముఖ్య కీలక నేతలతోటి ఆయన ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేరికలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కైకలూరుకి చెందినటువంటి జనసేన ఇన్ఛార్జ్ బీవీ రావు ఇప్పటికీ జగన్ సమక్షంలో చేరేందుకు ఆయన బస చేసినటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే జిల్లాలో మరికొన్ని కీలక నేతల యొక్క చేరికలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 13 సీట్లు ఇక్కడ దక్కడం జరిగింది. అయితే ఈ బస్సు యాత్ర నేపథ్యంలో కీలకమైనటువంటి భీమవరం కేంద్రం అలాగే నరసాపురం జిల్లాకి సంబంధించి కేంద్రమైనటువంటి భీమవరంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న జగన్ గుడివాడలో మాట్లాడినటువంటి దానికి ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. దీనికోసం భీమవరంలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు అలాగే జన సమీకరణ కూడా జరుగుతుంది. ఇప్పటికీ గత 15 రోజులుగా నిర్వహించినటువంటి మేమంతా సిద్ధం సభలకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతకు మించినటువంటి జనం భీమవరంలో కనిపించే విధంగా అయితే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఇక్కడ స్థానిక నాయకత్వంలో కూడా కొత్త ఉత్సాహం అనేది కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, కీలకమైనటువంటి జిల్లా కావడంతో ఈ జిల్లా పైన ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ నాయకులతో అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొదలు కాబోయేటటువంటి యాత్ర ఏదైతే ఉందో ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం నుంచి కూడా ఉండి భీమవరం వరకు కూడా భారీగా అభిమానులు జనసందోహం ఎదురవుతారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తారు అనేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి ఆదరణ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యాత్రను మరింత విజయవంతం చేసే విషయం పైన అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఈ యాత్ర 16వ రోజు విజయవంతంగా సాగి ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు.